హలో, వెల్కమ్ టు షమీలాస్ కిచెన్. నేను షమీల. ఈరోజు నేను దహీ ఆలు అనే ఒక యమ్మీ కర్రీ అయితే తీసుకొచ్చానండి. ఇది మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అండి. అంటే గ్రేవీ అయితే చాలా బాగుంటుంది. రోటీ, రైస్ ఎందులోకైనా కూడా బాగా సూట్ అవుతుంది ఈ కర్రీ అనేది. అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక 2 పెద్ద బంగాళాదుంపల్ని తీసుకున్నానండి. వాటిని బాయిల్ చేసి ఇలా పెద్ద పెద్ద పీసెస్‌లో కట్ చేసుకున్నాను. ఆ కట్ చేసిన పీసెస్‌ని ఫోర్క్‌తో గానీ, ఒక టూత్ పిక్‌తో గానీ ఇట్లా హోల్స్ లాగా వేసుకోవాలి. ఇలా ఎందుకు వేస్తున్నామంటే ఇది గ్రేవీ అనేది ఈ పీసెస్‌లోకి వెళ్ళి పీసెస్ అనేవి చాలా బాగా టేస్టీగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఒక ప్యాన్‌లో ఆయిల్‌ని వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇప్పుడు బాగా వేడయిన తర్వాత ఈ పీసెస్‌ని యాడ్ చేయాలి ఆయిల్‌లో. ఆయిల్ మస్ట్‌గా బాగా వేడవ్వాలండి. లేదంటే ఇవి కడాయికనేది అంటుకుపోతాయి ఈ పీసెస్ అనేవి. వేసిన వెంటనే కలపకూడదు. కొంచెం సేపు అయిన తర్వాత కలపాలి. ఎందుకంటే ఈ పీసెస్ అనేవి బాయిల్ చేసాం కదా! తొందరగా అంటుకుపోతూ ఉంటాయన్నమాట. ఈ పొటాటోస్‌ని ఇట్లా బాయిల్ చేసి ఎందుకు ఫ్రై చేస్తున్నామంటే, ఆ క్రంచీనెస్ ఫ్రై చేసినప్పుడు అది కర్రీలో బావుంటుందండి. నెక్స్ట్ ఇందులో కొంచెం కారం, కొంచెం పసుపుని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఈ ముక్కల్ని ఇలా తిప్పుకుంటూ లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. పీసెస్ అన్నీ కూడా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి అయితే తీసుకుందాము ఇవన్నీ కూడా. ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. రోటీ, చపాతీ, పుల్కా లాంటి వాటిల్లోకి చాలా యమ్మీగా ఉంటుంది. గ్రేవీ చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ కూరలో. పీసెస్ అన్నీ కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ అండి. సన్నగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా అదే ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక 4, 5 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యి మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి ఒక 2 పెద్ద టమాటాలని కట్ చేసి వేసుకుంటున్నానండి. సన్నగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్, టమాటాలు 2 కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై అవుతూ ఉంటాయండి. ఈలోపు మనం నెక్స్ట్ స్టెప్‌లోకి అయితే వెళ్దాము. ఒక బౌల్ తీసుకున్నానండి. అందులో ఒక 3-4 టీ స్పూన్స్ పెరుగుని యాడ్ చేశాను. మన ఇష్టం అండి, పెరుగు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. పెరుగు ఎక్కువగా తీసుకుంటే ఏంటంటే గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రెష్ పెరుగునే తీసుకోవాలండి. పెరుగు అస్సలు పుల్లగా ఉండకూడదు. ఫ్రెష్‌గా తీసుకుంటే బావుంటుంది. ఇందులో ఒక 2 టీ స్పూన్ల కారం, పసుపు, అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్‌ని యాడ్ చేశానండి. ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. పెరుగు చిక్కగా ఉంటే బావుంటుందండి. వీటన్నిటిని కూడా కలిపి పక్కన పెట్టుకుందాము. ఈలోపు మన ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయ్యాయి. అండ్ టమాటాలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి ముద్దను వేస్తున్నానండి. నేను 1/2 కిలో బంగాళదుంపలు తీసుకున్నాను. ఆ క్వాంటిటీకి సరిపడా అల్లం వెల్లుల్లి ముద్దను వేశానండి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుని ఇందాక మనం కలిపి పెట్టుకున్న పెరుగుని ఇందులో యాడ్ చేసుకోవాలి. పెరుగుని యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ అనేది స్టవ్‌ది హైలో ఉండాలండి. లోలో పెడితే ఏమవుతుందంటే పెరుగు అనేది విరిగిపోతుంది. సో హై ఫ్లేమ్‌లో పెట్టి దీన్ని బాగా దగ్గరగా వచ్చే వరకు కూడా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇట్లా కలుపుకున్న తర్వాత నాకైతే గ్రేవీ కొంచెం దగ్గరగా వచ్చింది. అందులో కొంచెం గరం మసాలా పౌడర్, అలాగే రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకున్నానండి. దగ్గరగా వచ్చింది గ్రేవీ మొత్తము. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. పొటాటోస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఈ గ్రేవీలో దీన్ని కూడా కలిపి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. అంటే పొటాటోస్‌లోకి గ్రేవీ మొత్తం వెళ్ళేటట్టుగా కొంచెం ఇట్లా ఫ్రై చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని కుక్ చేసుకోవాలి. వాటర్‌ని బాగా తక్కువగానే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసిన పొటాటోస్ అండ్ మసాలాలు కూడా కుక్ అయిపోయాయి. సో తక్కువగానే యాడ్ చేసుకోండి. ఇందులోనే కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ దీన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక్క 5 మినిట్స్ కుక్ చేసుకుంటే గ్రేవీ అనేది కొంచెం దగ్గరగా వస్తుందండి. ఇందులోనే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని కుక్ చేసుకుంటున్నాను. అంతేనండి, డిష్ అనేది రెడీ అయిపోయినట్టే. ఒక 5 మినిట్స్ ఇట్లా కుక్ చేసుకుంటే దహీ ఆలు అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అలాగే దీంతో పాటే నేను చపాతీని కూడా ప్రిపేర్ చేశాను. మీకు ఏమైనా డిషెస్ కావాలి, ఏమైనా కర్రీస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. నేను తప్పకుండా
అవి షేర్ చేయడానికి ట్రై చేస్తాను. చపాతీతో అయితే ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి.